సార్. మంత్ర కూర్చో. నమస్తే సార్. నమస్తే. మీరేంటి సార్ ఈ టైంలో ఇక్కడ? పోలీసులకి డాక్టర్లకి టైంలు ప్లేస్లు ఉండవు. వాళ్ళు ఎప్పుడైనా ఎక్కడైనా ఉంటారు, ఉండాలి. అవును, నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? ఏం లేదు సార్, మీరు క్రైమ్ని ఆపడానికి ప్రయత్నిస్తారు, మేము చూపడానికి ప్రయత్నిస్తాం. ఏదైనా క్రైమ్ న్యూస్ ఉందామని వచ్చాను. నీకు కావాల్సిన క్రైమ్ న్యూసే కదా, ఇట్రా. పద. మా టీం అండి. ఓ సరే, నన్ను ఫాలో అవ్వండి. మంత్ర పద. విజయ్, ఏంటిది? చెప్తా. ఇంట్లోనే కదా నువ్వు ఉంటున్నానన్నది? మంత్ర, ఇంట్లోనే కదా నువ్వు ఉంటున్నానన్నది? ఈ ఇల్లేంటి ఇలా ఉంది? పొద్దున వెళ్ళినప్పుడు బానే ఉంది కదా, ఇప్పుడేంటి ఇల్లు ఇలా అయిపోయింది? అంకల్, అంకల్ అంటే ఏమైపోయారు? అంకల్ ఆంటీయా? ఈ ఫైల్ చూడు, నీకే తెలుస్తుంది. వీళ్ళు చనిపోవడం ఏంటి? వీళ్ళతోనే కదా నేను ఉంటున్నాను. ఇదిగో ఇతను ప్రసాద్, కంపెనీ డ్రైవర్. మొన్న రైల్వే స్టేషన్ నుంచి నన్ను పికప్ చేసుకుని ఇక్కడికి తీసుకొచ్చింది ఇతనే. ఇదిగో చూడు, ఇతను కంపెనీ డ్రైవర్ కాదు, ఈ ఇంటి డ్రైవర్. చెప్పేది జాగ్రత్తగా విను. ఈ ఇంట్లో 3 మర్డర్లు జరిగాయి. ఆ 3 వీళ్లే. కేసు ఇంకా దర్యాప్తులోనే ఉంది. నువ్వేమో 2 years నుంచి సీజ్ చేసిన ఇంట్లో చనిపోయిన వాళ్ళతో ఉంటున్నానంట. ఎలా నమ్మాలి?
లగేజ్ నా రూమ్లో లగేజ్ ఉంది. చెప్పానా? ఇదిగో చూడు నా డ్రెస్. ఫస్ట్ టైం ఇంటికి వచ్చాను, ఇదే కదా వేసుకున్నాను. ఇదిగో ఇది మొన్న షాపింగ్కి ఇది మొన్న ఆఫీస్కి వెళ్ళినప్పుడు వేసుకున్నాను. ఇంకా చూపిస్తా. నా సర్టిఫికెట్స్ అన్ని దీనిలో ఉన్నాయి. సార్ ఈ ఇల్లు ఈ అమ్మాయిని చూస్తుంటే నాకేదో తేడాగా ఉంది సార్. చూపిస్తాను. నేను కింద ఉంటాను, మీరు వచ్చేయండి సార్. రే ఆగరా. చచ్చిన ఆగను, ఆగితే చస్తాను. ఆగు. త్వరగా